కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పరిపాలన ప్రజలు మెచ్చేలా ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చారని, కూటమి ప్రభుత్వం వాటన్నిటిని సరిచేస్తుందని కూడా తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నాయని అంటున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలన అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో సంవత్సర కాల పరిపాలన ఏ విధంగా ఉన్నది మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా సంవత్సర కాల పరిపాలన రాష్ట్రంలో పూర్తయింది. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలంగా కూడా ప్రజలు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు ప్రధానంగా? సంవత్సర కాలంలో ముఖ్యంగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన పరిస్థితిని చూసాం. అటు ఆర్థిక రంగాన్ని రక్షించడంతో పాటు ప్రజలకి అభివృద్ధి సంక్షేమం మేళవించి ఇవాళ సుపరిపాలన అందించడం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, పవన్ కళ్యాణ్ గారి చొరవ మూడు కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థని గుంతలు లేని వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. అసలు పూర్వం రోడ్డు పునర్నిర్మాణం చేయాలని ప్రజలు అడిగేవారు. ఇవాళ గుంతలు పూడ్చితే చాలనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అటువంటి పరిస్థితులు ఇవాళ గుంతలు పూడ్చారు. సాగునీటి వ్యవస్థని, మురుగునీటి వ్యవస్థని కొంతవరకు మెరుగుపరచడం ద్వారా రైతాంగానికి ఉపయోగపడ్డాం. అదేవిధంగా ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల గురించి అనేక విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీకి ఇవాళ చెంపపెట్టుగా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 5,000 కోట్ల చొప్పున జగన్మోహన్ రెడ్డి అమ్మఒడికి ఖర్చు పెడితే ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు ఆ రోజు కన్నా ఇవాళ 25 లక్షల మందికి లబ్ధిదారులకి ఎక్కువగా లబ్ధి అందించడం జరిగింది. ఆనాడు అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎన్నికలు అయిన తర్వాత కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి చేస్తాడు. ఇవాళ ఆ విధంగా కాకుండా 3 పిల్లలు ఉన్నా 4 పిల్లలు ఉన్నా కూడా ఇవాళ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నామో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో. దాన్ని సక్రమంగా అందివ్వడం జరుగుతుంది ప్రతి నెల. ముఖ్యంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది. ఈ సంక్షేమమే కాకుండా బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ని కానీ పట్టాలెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అన్న క్యాంటీన్లు కానీ అంగన్వాడీ వ్యవస్థను కానీ బలోపేతం చేయడం ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు పిల్లలకి సక్రమైన ఆహారం అందించే పరిస్థితిగా ముందుకు వెళ్తూ ఉంది. ఈ విధంగా అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు, విధ్వంసాలని సరిదిద్దడంతో పాటు అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టాలెక్కించడమే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత. సూపర్ 6ని ఈ సంవత్సరంలో ఏది కూడా తీసుకురాలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలో నిర్వహించింది. ఏం చెప్తారంటే నిజంగానే రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పెన్షన్ పెంపు కావచ్చు, కేంద్రం నుంచి ఇచ్చినటువంటి బడ్జెట్స్లో రాష్ట్రానికి ఇచ్చినటువంటి పెంపు కావచ్చు, పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. కానీ ఎందుకు ఈ రకంగా మాట్లాడితే ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అనే పేరు పెట్టడమే దురదృష్టకరమైన పరిణామం. ఆయన ప్రజలు వెన్నుపోటు పొడిచారని ఫీల్ అవుతున్నాడు. ఆయన ఇది ఈవీఎంల వల్ల ఈ విధంగా వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి 2019 ఎన్నికల్లో ఆయన ఈవీఎంలతో మాత్రమే గెలవలేదా? ఇవాళ ఒకవేళ ఈవీఎంలే అటువంటి పరిస్థితి ఉంటే భారత ప్రభుత్వం ఇవాళ మెజారిటీ సాధించే దిశగా ఎందుకు రాలేదు? బీజేపీ కూటమిని భాగస్వామ్య పక్షాలను కలుపుకున్న తర్వాత మెజారిటీ ఎందుకు సాధించింది? ఈవీఎంలు మేనేజ్ చేసే వ్యవస్థ ఉంటే అక్కడ కూడా కంఫర్టబుల్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఉండేది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి 2-0 అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ 2-0 మనం చూసాం. అమరావతిలో విధ్వంసం సృష్టించడం, మొన్న పొదిల్లో ఆయన చేసిన అరాచకం, ఇదంతా 2-0. 1-0నే ప్రజలు భరించలేకపోయారు. ఇవాళ 2-0ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలని వెన్నుపోటు దినోత్సవం చేస్తే ఇవాళ తల్లికి వందనం అమలు చేయడం ద్వారా మేము దాన్ని తిప్పికొట్టగలిగాం. తల్లికి వందనంలో 13,000 మాత్రమే జమ చేశారు. 2,000 కూటమి జేబుల్లోకి వెళ్తారని వాళ్ళు విమర్శిస్తారు. నేరుగా స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్స్కి, కలెక్టర్ అకౌంట్స్కి మాత్రమే జమ చేయడం జరిగింది. 10,000 కోట్లు జమ చేస్తే 1,346 కోట్లు స్కూల్ డెవలప్మెంట్స్ కోసం దాన్ని అకౌంట్స్లో జమ చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 13,000 జమ చేసిన తర్వాత 2,000 ఎక్కడికి వెళ్ళినాయో సమాధానం చెప్పాలి. సిక్కీల్లోని, గుడ్లలోని కక్కుర్తి పడిన వ్యక్తి ఎక్కడైతే వీఐపీలు
విజిట్ చేసిన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా స్నాక్స్లో కక్కుర్తిపడిన వ్యక్తులు ఇవాళ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి అర్హత ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి అంశాల్లో అనేక మందిని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ లిక్కర్ స్కామ్లు ప్రధానంగా ఇవన్నీ కూడా ఏదో కక్షపూరితంగా జరుగుతున్నాయి కేవలం అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అసలు కక్షపూరితంగా చెయ్యాలనుకుంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేవారు కదా. వ్యవస్థీకృత నేరాలు ఇవన్నీ వ్యవస్థీకృత నేరాలు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చాలా దారుణాలకు పాల్పడ్డారు. అవన్నిటినీ ఆధారాలు సేకరించి ఒక పద్ధతి ప్రకారంగా చట్టం తన పని తాను చేస్తూ ఉంది. ఇవాళ భయంతో దాన్ని రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిలాగా అరాచకమైన కేసులు అరాచకమైన కార్యక్రమాలు చేయలే. ఉదాహరణకు నన్నే తీసుకుంటే 5 సంవత్సరాల కాలంలో నాపై 39 కేసులు పెట్టారు. ఒక కేసులో అక్రమంగా జైలుకు పంపించారు చెయ్యని నేరానికి. ఆ విధమైన కార్యక్రమాలు ఇవాళ చేయట్లేదు కదా. చేసిన నేరాలకి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైనా అనుభవించాల్సిందే. అంటే సార్ ఫైనల్గా ఈ సంవత్సర కాలం పూర్తి చేశారు. మిగిలిన కాలం ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఎట్లా ఉంది? ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ప్రజల నుంచి చాలా అనూహ్యమైన స్పందన ఉంది. ఇక 4 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సర కాలం జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి సరిచేయడానికి సగం రోజులు పట్టింది. మిగిలింది సంక్షేమం అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇలా అభివృద్ధి చేయాలి. మొత్తం వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారు. మొత్తం వ్యవస్థలన్నీ సమూలంగా పునర్వ్యవస్థీకరించి అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందివ్వాలనేది ఇవాళ కూటమి యొక్క లక్ష్యం. ఇది మొత్తానికి ఈ సంవత్సరకాల పరిపాలన కూడా పూర్తయింది. వచ్చే 4 సంవత్సరాలు కూడా ప్రజలకు తగినట్టుగా అంటే ప్రజలకు సంబంధించి కూడా ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి చేయాలనేటువంటి దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.